ఎన్నో ఆశలు పెట్టుకొని ఎంతో ఎంతో ఎట్లాంటిది ఎడారిలో ఎండమావిలాగా ఒక నీటి చుక్క కోసం ఎలాగైతే ఆతృత పడుతున్నారో ప్రజలు బాబు గారి మీద అంత నమ్మకం పెట్టుకున్నారండి. ఈ సందర్భంలో చాలా మంది పార్టీ మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా చెప్తున్నా, ఊరికే లేనిపోయినాయి ఇష్టం వచ్చినట్లు సవాళ్లు ఈ గేలిగా మాట్లాడటాలు ఇలాంటివి చేయకండి. దీని వల్ల చంద్రబాబు నాయుడు గారికి నష్టం జరుగుతుంది. దయచేసి పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే, సీనియర్లు కూడా, పెద్దవాళ్ళలో ఉండే కొంతమంది కార్యకర్తలు సీనియర్లు అని చెప్పుకునే వాళ్ళు కొంచెం కంట్రోల్ చేసుకోండి. రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి. ఇంత ముందులా కాదు. ఇప్పుడు 100 తాసుపావులు నాగులు వెయిట్ చేస్తా ఉన్నాయి. జాగ్రత్త. బాబు గారిని కాపాడుకోండి. బాబు గారు ఆంధ్రప్రదేశ్ నిలబెడతాడు. జయ హో అమరావతి, జయ అమరావతి. ఆ మహిళల స్ఫూర్తి ప్రపంచానికి ఆదర్శం. వాళ్ళు చూపించిన తెగువ. నాకు వెంకటకృష్ణ గారు, నేను తొందరగా కట్ చేస్తా, నాకు ఆవేశం వస్తా ఉంది. కానీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ కోసం జీవిరెడ్డి గారు మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మీరు ఎటువంటి పార్టీతో సంబంధం లేకపోయినా కూడా, పార్టీలో ఎటువంటి ఫలితం తీసుకోపోయినప్పటికీ కూడా, మొదటి నుంచి కూడా నాకు కూడా ఎన్నోసార్లు మీరు ఫోన్ చేసి చెప్పారు, జాగ్రత్తగా మాట్లాడండి, ఎవరితో వాళ్ళు పెట్టుకోవచ్చు. నాకు బాగా గుర్తు. బ్యాక్ ఎండ్ లో మీరు ఎంత సపోర్ట్ చేశారో కూడా కాకుండా వీళ్ళందరితో పెట్టుకుని మీ విలువలు తగ్గించుకోవచ్చు. ఎవరితో కూడా కాంపిటీషన్కి వెళ్ళొద్దు. వాడు ఎదగటానికి తప్పితే రాష్ట్రానికి ఉపయోగపడటానికి కాదు. ఎవరితో కాంపిటీషన్ వద్దు. మన ఎజెండా ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అమరావతి. ఎవడరా 3 రాజధానులు? ఎవడు అనుకుంటాడు 3 రాజధానులని? ప్రజలు కోరుకునేది ఒక్క రాజధాని. ప్రపంచంలో లేని 3 రాజధానులు ఎక్కడి నుంచి వస్తాయి? నేను ఇక్కడ అసహ్యంగా లేదంటే వాళ్ళ మీద ద్వేషంతో మాట్లాడటలా. 5 సంవత్సరాల కసి, 5 సంవత్సరాల క్రితం రజనీకాంత్ అనే ఒక మూర్ఖుడు, వాడు నిజమైన వెన్నుపోటుదారుడు. వాడు రాష్ట్రాన్ని వెన్నుపోటు పడిచాడు. వాడి సంగతి చూస్తా. ప్రతి ఒక్కటి కక్కిస్తా. ఆంధ్రప్రదేశ్ మీద సంపాదించి ప్రతి ఒక్కటి కక్కిస్తా. గుర్తుపెట్టుకో. జర్నలిస్టు బిళ్ళ వేసుకొని రాష్ట్రాన్ని దోచుకోవాలి, భయపెట్టాలి, రేపటి నుంచి టీడీపీని విమర్శించాలి, బ్లాక్ మెయిల్ చేయాలి. ఇలాంటి ఇంకా కుదరవు. రాష్ట్రం మీద విషం చిమ్మితే ఎవరిని స్పేర్ చేసేదే లేదు. నేనైతే ఎవరిని స్పేర్ చేసేదే లేదు. నా స్వార్థం ఏమైనా ఉంటే మీరు నన్ను స్పేర్ చేయొద్దు. ఆంధ్రప్రదేశ్ జోలు రావద్దు. ఎవడు అమరావతి కట్టలేదు. అమరావతిలో కొన్ని వేల అపార్ట్మెంట్లు రెడీగా ఉన్నాయి అధికారుల కోసం. జస్ట్ వాటికి ఫినిషింగ్లు చేయాలంతే. అమరావతి కట్టలేదని చెప్పి జర్నలిస్ట్ సాయి గుర్తుపెట్టుకో. జాగ్రత్త. హద్దులు మేరద్దు ఎవరో. ఒక్కళ్ళు కాదులే కాదు మిత్రమా, ఇట్లా ఒక్కళ్ళు కాదు. ఇప్పుడు మన పేరు పెట్టుకుని చెప్పుకుంటూ పోతే దాదాపు 10 మంది ఉన్నారు ఇట్లా. అమరావతి అన్నోళ్ళు ఉన్నారు, అమరావతి అన్నోళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ మేధావులు ముసుగులో వీడియోల మీద వీడియోలు చేసి, వ్యాసాల మీద వ్యాసాలు రాసి అంతా చేసిన వాళ్ళే వీళ్ళందరూ. ఇప్పుడు ఇప్పుడు ఎందుకు కాదు ఒక మాట గమనించండి. ఎగ్జిట్ పోల్స్ వస్తుంటే కూడా అసలు కీలకమైన సంస్థలు ఇచ్చిన పోల్స్ని మాట్లాడకుండా ఊరు పేర్ల సంస్థలు వీటిని వేసుకుని